అప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ ఏంటి, మీరు కూర్చోబెట్టి నార్త్ ఇండియన్ పార్టీ అంటారా? ఇప్పుడు ఇదే ఇలా మాట్లాడాలంటే మరి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి ఎందుకైందండి? అంటే ఒక భావం నాయకుడు లోపలికి వెళ్ళే కొద్దీ భారతదేశం తాలూకు ప్రాముఖ్యత తెలుస్తుంది. ఒకళ్ళు ఒక ప్రాంతానికే పరిమితం వాళ్ళు లేదు కదా. ఆ రోజు స్వాగతించాం కదా. నేనున్న మంగళగిరి పక్కనే గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? భారతీయ జనతా పార్టీకి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అలాంటప్పుడు ఉత్తరాదిలో పుట్టిన పార్టీ, దక్షిణాదిలో ఏం పని మీరు అడగచ్చా? రూల్ అందరికీ అప్లై అవుద్ది కదా, నా ఒకడికేనా రూలు? సిపిఐ సిపిఎం ఎక్కడో జర్మనీలో ఉన్న మన కార్ల్ మార్క్స్ చేసింది మీకు ఆ భారతదేశంలో ఏం పని అంటే మీరు ఏం చెప్తారు సమాధానం దానికి? సిపిఐ సిపిఎం ఇక్కడ సంబంధం లేదు. మీరు ఎక్కడో కూర్చోబెట్టి రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఐడియాలజీ అని మాట్లాడితే ఎలా కుదురుతుందండి? సో ఏ పార్టీ కూడా మీరు ప్రశ్నించలేరు.